వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు ఏంటంటే రైతులందరూ కూడా రైతు బంధు మాకొద్దు, రైతు బోనస్ ఉంటే సరిపోతుందని చెప్పేసి రైతులు అన్నట్టు ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతు బంధును రద్దు చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ రైతు బంధును రద్దు చేస్తే ఏంటి పరిస్థితి? బ్రదరు ఒకటి నీట్గా చెప్తున్నా, అది రైతు బంద్ అయినా దళిత బంద్ అయినా అవి ఏవైనా ఇప్పుడు ఒక వృద్ధాప్య పెన్షన్ నిరుద్యోగ వృత్తి ఈ వాస్తవానికి వాళ్లకు ఒక సపోర్టింగ్గా ఉండాలి. ఈ రెండు కూడా, ఒకటి నెగ్లెక్టెడ్, ఇంకోటి సొసైటీలో కలవబోతుంది కాబట్టి రెండింటికి ఉండాలి. మూడవది ఏంటంటే ఇందులో రైతు దగ్గరకు వచ్చేటప్పుడు రైతులకు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కును నువ్వు లాక్కొని, గత ప్రభుత్వం కూడా వాళ్ళ హక్కును లాక్కొని ఈరోజు వాళ్లకు ఏదో రైతు బంధు నీకేం లేకుండా నేను ఏదో చేస్తున్నా అనేది కరెక్ట్ కాదు. అది నీకు పెట్టుబడి లేకుండా పెట్టుబడి ఇస్తున్నా అనేది రాంగ్. అది నువ్వు గిట్టుబాటు ధర ఆయన బరాబర్ ఇచ్చేది ఉంటే, ఆయన కరెక్ట్గా ఆదుకునేది ఉంటే, నీకు నేషనల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఆ పంటలు నష్టపోయినప్పుడు వాళ్ళకు ఆ నష్టపరిహారం మీద వాళ్ళకి డబల్ చేసి ఇస్తే ఇవాళ లేదు. నువ్వు నా హక్కును గుంజుకొని నువ్వేదో పథకం ఇస్తే ఆ పథకం పైన ఆధారపడే వాళ్ళని ఎక్కున్నావు. ఇంకోటి చెప్తా బ్రదర్, ఇంకో పెద్దది ఇవాళ బీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా మాట్లాడే హక్కు ఉండదు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ 2013 ఎస్సీ ఎస్టీ సప్లాన్ యాక్ట్ ఉన్నది. ఈ యాక్ట్ ప్రకారం 15.5, 16.5 ఆ చట్టం నిష్పత్తి కింద వీళ్లకు ఆ నిధులు కేటాయించేది. ఈ 10 సంవత్సరాలకు 1,17,000 కోట్ల బడ్జెట్. ఈ పైతనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినాం గత ప్రభుత్వం మీద. షాదీ ముబారక్, మన డబల్ బెడ్రూమ్లో సన్న బియ్యానికి, మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు, కాళేశ్వరంకి ఇవన్నిటికీ పైసలు మళ్లించారు. ఈరోజు నా పైసలు నాకు ఖర్చు పెట్టకుండా నువ్వు 10,000 కోట్ల రూపాయలు అందులోకెళ్ళి తీసి మాకేసి, అంటే 1,07,000 రూపాయలేమో నువ్వు వాడుకున్నావు. నా పైసలు నువ్వు వాడుకొని నా పైసలకి 10% కూడా కాదు, ఒక 10,000 కోట్లు తీసి దళిత బంధువు అని తీసుకోండి అని చెప్పి మాకేదో దానం చేసినట్టు. ఈ బంధువులు అనేది ఏం తెలుసు కదా, మన హక్కును రాంబంధువులు లెక్క తిని ఇవి మన మీద వేసినాయి. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే, నువ్వు రైతు బంధు ఇస్తావా ఏది ఇస్తావా అనే సెకండరీ, హక్కులను రైతు యొక్క హక్కును మాత్రము మీరు వాటికి గిట్టుబాటు కల్పించాలి. వాళ్ళు రైతు పంట నష్టపోయినప్పుడు వాళ్ళ నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పేసి ఇంకో మాట చెప్తున్నారు. రైతులందరూ కూడా ఇప్పుడు ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? సంక్రాంతికైనా ఇస్తారా లేదా? బ్రదరు, ఇవాళ నాకు తెలిసి ఈయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఏం చెప్పిందంటే, రాష్ట్రంలో ఈ రోజు 7 లక్షల కోట్ల అప్పు ఉందన్నాడు. నువ్వు అప్పులున్నప్పుడు మీసాలకు సంపంగి నూనె ఎక్కుంది కాప, నీకు మూసీ ప్రక్షణ ఎందుకు? 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రక్షణకి ఎందుకు? ఇన్ని పథకాలకు నువ్వు మాటిచ్చినాక నువ్వు అది మేనిఫెస్టోలో వేయలేదు, అదెందుకు పెట్టుకున్నావు? నీ కమిషన్ల కోసం పెట్టుకున్నావు, నువ్వు సంపాదన కోసం అది పెట్టుకున్నావు. ఈరోజు నాకు గుడి లేకున్నా పర్వాలేదు, నాకు బడి లేకున్నా పర్వాలేదు, నాకు హాస్పిటల్ లేకున్నా పర్వాలేదు, నాకు రైతు బాగోగు లేకున్నా పర్వాలేదు, కానీ నాకు మాత్రం మూసీ ప్రక్షణనే కావాలి అని పైసలన్నీ వాడబెట్టుకున్నావు. ఈరోజు హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి, నిర్మాణాలు లేవు, మున్సిపల్ పర్మిషన్లకు ఎక్కడ కూడా ఎవడు అప్లై చేస్తలేడు. ఈరోజు రాబడి ఆగిపోయింది. ఈరోజు మళ్ళా రైతు బంధు కానీ లేకుంటే రైతు భరోసా కానీ ఇస్తారనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్. అవి దేవాలంటే మళ్ళీ కొత్త అప్పులు తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి. ఓకే.